మనమైతే ఇప్పుడు అల్ట్రావైలెట్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడే మనకి టెస్టెడ్ వెహికల్ అయితే ఇచ్చారు. లైక్ ఈరోజు సండే, సో డే మొత్తం దీన్ని యూస్ చేసి దీని రివ్యూ ఎలా ఉంది ఏంటి అనేది చేసే అవకాశం అయితే మనకి ఇచ్చారు. సో దానికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి మురళి గారికి అండ్ ఆరిఫ్కి అండ్ బీబయ్యకి. లెట్స్ గో అండ్ చెక్ దిస్ వెహికల్. ఈరోజు అంతా టెస్ట్ రైడ్ చేసి ఎలా ఉంది ఏంటి అని దీని ఫుల్ లెంత్ రివ్యూ అయితే మీకు ఇస్తాను. X47 రివ్యూ చేసే ముందు చిన్న స్మాల్ బ్రేక్. లైక్ మద్రాస్ ఫిల్టర్ కాఫీ మన డైలీ. సో ఇక్కడ బీచ్ రోడ్ దగ్గర చూడవచ్చు. సో వన్స్ కాఫీ అయిపోయిన తర్వాత మనం X47 రివ్యూ అయితే చేయబోతున్నాం. చాలా రోజులైంది ఫుల్ లెంత్ వీడియో చేసి యూట్యూబ్లో. సో మనకు ఒక ఆపర్చునిటీ దొరికినప్పుడు యూస్ చేసుకోవాలి కదా. సో ఈసారి 100% యూటిలైజ్ చేసుకుందామని ఈ వెహికల్ అయితే తీసుకున్నాను. చూడొచ్చు నా ముందే ఉంది. లైక్ బైకర్ నెవర్ అలోన్ అన్నట్టు మనతో పాటు మన బండి కూడా ఉంటుంది కదా, దాన్ని చూస్తూ కాఫీ తాగడం అది వేరేలా ఉంటుంది. చూపిస్తాను బండి. సో ఇక్కడ ఉంది అల్ట్రావైలెట్ X47. సో వన్స్ కాఫీ అయిపోయాక ప్రదీప్ కూడా వస్తానన్నాడు. క్వాలిటీ ప్రదీప్. నాకు తెలిసి వైజాగ్లో చాలామందికి ప్రదీప్ తెలుసు. సో తను కూడా వస్తానన్నాడు. వన్స్ తను వచ్చిన తర్వాత రుషికొండ లేదా అటువైపు కొంచెం సౌండ్ ఎక్కడైతే కొంచెం పీస్ఫుల్గా ఉంటుందో, సౌండ్ నాయిస్ లేకుండా, సో అక్కడ వెళ్ళి చేసుకుందాం అని చెప్పి. సో అంటిల్ దెన్ సీ యూ. మద్రాస్ ఫిల్టర్ కాఫీ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. లైక్ సెడ్ అల్ట్రావైలెట్ డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంటుంది. X47 అండ్ గో బెలాస్టిక్. సో దీని అయితే చాలా బాగుంటుంది. సింపుల్ టర్న్ ఆన్ చేయడం. ఇది బెలాస్టిక్లో ఉంది. సో దీంట్లో రివర్స్ గేర్ కూడా ఉంటుంది. జస్ట్ బ్రేక్ హోల్డ్ చేసి ఇక్కడ జాయిస్టిక్స్లో ఓ అని ఉంది కదా, దాన్ని ఒక 3 seconds ప్రెస్ చేస్తే చూడండి రివర్స్ గేర్ ఆన్ అయింది. జస్ట్ లిటిల్ థ్రాటిల్ ఇవ్వగానే ఇంకా మీకు రివర్స్ గేర్ అయితే స్టార్ట్ అయిపోద్ది. సేమ్ అలాగే దాన్ని ఆఫ్ చేసుకోవడం కూడా బ్రేక్ ప్రెస్ చేసి లాంగ్ ప్రెస్, ఇది ఆఫ్ అయిపోద్ది. ఇంకా యూ కెన్ గో బెలాస్టిక్. పవర్ మాత్రం చాలా బాగుంటుంది. లైక్ మీరు చూడొచ్చు దీనికి 89% ఛార్జింగ్ అయితే ఉంది. ఇప్పుడు 89% ఛార్జింగ్కి 171 రేంజ్ చూపిస్తుంది. అది కూడా హై పవర్లో, లైక్ బెలాస్టిక్ మోడ్లోని. అదే నేను దాన్ని బేసిక్ మోడ్లోకి చేంజ్ చేశాను అనుకోండి, జస్ట్ 1 క్లిక్ తోటి నా రేంజ్ చూడండి ఎంత చూపిస్తుందో, 235 చూపిస్తుంది ఏకంగా. సో ఇది బేసిక్ మోడ్ గ్లైడ్ అన్నమాట. దీని తర్వాత ఉండేది కాంబాట్ అని ఉంటుంది. కాంబాట్లో చూడండి, జస్ట్ కాంబాట్ చేంజ్ చేశాను. కాంబాట్లోని 187 చూపిస్తుంది. ఈ కాంబాట్కి అండ్ బేసిక్ చాలా పవర్ వేరియేషన్ ఉంటుంది అన్నమాట. అంటే మోటార్ నుంచి జనరేట్ అయ్యే పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ని చాలా వరకు కట్ డౌన్ చేసేస్తుంది. సో ఇప్పుడు బెలాస్టిక్ మారుతాను చూడండి. సో బెలాస్టిక్కి చేంజ్ చేశాను, 171 చూపిస్తుంది. అంటే బెలాస్టిక్కి కాంబాట్కి లైక్ ఆల్మోస్ట్ 14 kilometers రేంజ్ ఎంతో చూపిస్తుంది. సో అది దానికి దీనికి తేడా. కానీ బెలాస్టిక్లో పవర్ మాత్రం పీక్ ఉంటుంది, పీక్. మీకు అందరికీ తెలిసిందే దీనికి రేర్ వీల్కి 610 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది ఈ మోటారు. ఓవరాల్గా దీని హార్స్ పవర్ చూసుకున్నట్లయితే మీకు 40.2 హార్స్ పవర్ అయితే ఉంటుంది దీనికి. సో నా మైక్ ఎలా క్యాప్చర్ చేస్తుందో నాకైతే ఐడియా లేదు, కానీ ట్రై చేస్తున్నాను. అంటే బెటర్ ఆడియో ఎలా వస్తుంది, అవుట్పుట్ ఎలా పుల్ చేయొచ్చు అని చెప్పి చూద్దాం. జస్ట్ లైక్ అ రాకెట్ మ్యాన్. See, EVs, everywhere EVs. You can spot 2 EVs here. ఒకటి విన్సర్, ఇంకోటి టాటా పంచ్. బైక్స్లో అల్ట్రావైలెట్.
జస్ట్ స్ట్రీట్స్లో తిప్పితే ఎలా ఉంటుంది ఏంటి అని చెక్ చేస్తున్నాను. అన్నా నువ్వు వెళ్ళే స్ట్రీట్స్లో కూడా ఇవి ఎవ్రీవేర్ ఇవి. దీని డిజైన్ చూసుకున్నట్లయితే నాకైతే ఈ ఫ్రంట్ బీక్ చాలా బాగా నచ్చింది. లైక్ ఆఫ్ రోడింగ్ వెహికల్స్కి ఏదైతే ఇస్తారో ఆ డిజైన్ లైక్ ఏరోడైనమికల్ షేప్లోని X47 చాలా బాగుంది. లైక్ ఇది డ్యూయల్ పర్పస్లో వాడుకోవచ్చు అని చెప్పాను కదా. మీకు డిజైన్ కూడా చాలా స్లీక్గా ఉంది ఇది. సో ఈ అల్ట్రావైలెట్లో 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఒరిజినల్ అండ్ ఇంకోటి రీకాన్. మన దగ్గర అయితే రీకాన్ ఉంది. సో ఒరిజినల్ వేరియంట్కి దీనికి తేడా ఏంటి అంటే ఒరిజినల్ వేరియంట్ మీకు 211 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. అలాగే రీకాన్ ఏదైతే ఉందో ఇది 323 కిలోమీటర్స్ రేంజ్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో బ్యాటరీ కెపాసిటీ అప్ టు 10.3 కిలోవాట్ అయితే ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇది వచ్చి మనకి ఎక్స్షోరూమ్ కాస్ట్ 2,74,000కి అయితే వీళ్ళు ఇస్తున్నారు. కానీ ఫస్ట్ 5,000 వెహికల్స్కి 25,000 ఆఫర్ అయితే ఉంది ప్రజెంట్. సో ఇది మీకు కావాలి అంటే ఇప్పుడు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళు 25,000 వరకు ఆఫ్ పొందొచ్చు. అంటే 2,49,000కి మీకు ఎక్స్షోరూమ్ కాస్ట్ అయితే పడుతుంది. అలాగే దీన్ని లుక్ కూడా చూసుకోవచ్చు మనం. ఫుల్ ఎల్ఈడి సిస్టమ్తో అయితే వస్తుంది. లైక్ దీనికి ఎక్విప్ చేసిన లైట్స్ కానీ లైక్ హెడ్లైట్ కానీ డిఆర్ఎల్ కానీ ఇండికేటర్స్ కానీ అన్నీ కూడా ఫుల్ ఎల్ఈడితో వస్తాయి. సో చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ అండ్ రేర్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అండ్ రెండు కూడా డిస్క్ బ్రేక్స్తో వస్తాయి. అలాగే ట్రాక్షన్ కంట్రోల్ ఉంది ఇందులోని. ఇంకా ఇది ఫ్రంట్ అండ్ రేర్ మనకి 17 ఇంచ్ రిమ్తో అయితే వస్తుంది. ఎంఆర్ఎఫ్ రేవ్స్ 8003 అయితే బైక్తో పాటు స్టాక్ ఇస్తున్నారు. ఇది డ్యూయల్ పర్పస్ టైర్. ఇది దీని బటన్ చూడొచ్చు. ఇది డ్యూయల్ పర్పస్ టైర్. లైక్ టైర్ సెక్షన్ వచ్చి 150, 60, R70 అయితే రేర్ ఉంది. సో ఫ్రంట్ టైర్ సెక్షన్ వచ్చి మనకి 110 అండ్ 70/17 ఇంచ్ అయితే ఉంది ఇది. సో దీంట్లో ఫ్యూచర్స్ చూసుకున్నట్లయితే సో ఇది అల్ట్రావైలెట్ తాలూకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లుక్ అయితే ఇలా ఉంటుంది. వన్స్ ఆన్ చేసిన తర్వాత గో బ్యాలస్టిక్ అని వస్తుంది. దాని లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోని సైడ్ స్టాండ్ ఇండికేటర్ కానీ అలాగే మీకు ఇదే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లోని లేన్ యాంగిల్ సెన్సార్ ఉంది. అలాగే వాట్ అవర్ ఉంది, రికమెండెడ్ స్పీడ్ ఉంది అండ్ టైం ఉంది, వెదర్ ఎంత ఉంది, ప్రజెంట్ కరెంట్ వెదర్ ఎంత ఉంది అండ్ రేంజ్ ఎంత ఉంది, బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉంది. సో మొత్తం ఇవన్నీ కూడా నెక్స్ట్ ఏ మోడ్లో ఉన్నారు మీరు అవన్నీ కూడా ఇందులోనే డిస్ప్లే చేస్తుంది. ఇలా చాలా అంటే చాలా టెక్నాలజీతో ఎక్విప్ అయి ఉంది ఈ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్. నాకు ఈ అన్నిట్లో బాగా నచ్చింది ఏదంటే లీన్ యాంగిల్ సెన్సార్. ఈ లీన్ యాంగిల్ సెన్సార్ ఏదైతే ఉందో మీరు లైక్ 30-40 lakhs బైక్స్ ఏవైతే కొంటారో ఆ బైక్స్లోనే మీకు ఆ లీన్ యాంగిల్ సెన్సార్ ఇండికేటర్ అనేది ఉంటుంది. లైక్ డుకాటీ అండ్ BMW S1000RR. ఐ థింక్ డుకాటీ కూడా లేదనుకుంటున్నాను నేనైతే. సో ఇందులోని ఈ బైక్లో అదైతే మీకు ఇచ్చారు. ఈ బైక్కి ఇంకొక ప్రీమియం ఫీచర్ ఏంటంటే బ్లైండ్ స్పాట్ డిటెక్టర్స్ ఉన్నాయి దీని మిర్రర్లో. ఇవేంటంటే ఏవైనా బైక్స్ కానీ వెహికల్స్ కానీ మీకు క్లోజ్గా వచ్చినప్పుడు అవి డిటెక్ట్ చేసి మీకు ఇండికేట్ చేస్తాయి మిర్రర్స్లోని. అండ్ ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే దీనికి రాడార్ సిస్టమ్ ఉంది. మీకు ఎవరైనా క్లోజ్గా వచ్చి కొల్యూషన్ ఏదైనా జరిగే అవకాశం ఉన్నప్పుడు అది మీకు అలర్ట్ ఇస్తుంది డిస్ప్లేలోని. సో ఇలా చాలా అంటే చాలా ఫీచర్స్తో లోడ్ అయి ఉంది ఈ బైక్ అల్ట్రావైలెట్ X47 క్రాస్ ఓవర్ ఇది.